ఆసియాలోనే అతిపెద్ద ఆటో నగర్. కానీ కనీసం చెత్తను రోజు తరలించే వ్యవస్థ కూడా లేదు. కొన్నేళ్లుగా ఇదే దుస్థితి. ఈ ప్రాంతంలో ఏ రోడ్డు చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలతో నిండిపోయింది. ప్రతిష్టాత్మక ఆటో నగర్ను ఇంత దారుణంగా ఎందుకు గాలి కుదిలేశారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలతో పాటు నిత్యం 1,00,000 మంది వరకు కార్మికులు పనిచేసుకునే ప్రాంతం డంపింగ్ యార్డులా ఎందుకు మారిందనే అంశంపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. విజయవాడ ఆటోనగర్లో కొన్నాళ్లుగా పేరుకుపోయిన చెత్తను ఎవరూ తరలించడం లేదు. గతంలో ఈ చెత్తను గుంటూరు జిందాల్ కంపెనీకి పంపించేవాళ్లు. కానీ కంపెనీ సామర్థ్యానికి మించి చెత్త వస్తోందని, ఇక్కడికి తేవొద్దని ఆటోనగర్ నుంచి తరలించే గుత్తేదారుకు 2 నెలల కిందట సదరు సంస్థ చెప్పేసింది. అప్పటి నుంచి కానూరు పరిధిలోని డంపింగ్ యార్డుతో పాటు కృష్ణానది పక్కన పోస్తూ వచ్చారు. అక్కడి పంచాయతీలు, అధికారులు చెత్త లారీలను పట్టుకుని భారీ జరిమానాలు వేస్తున్నారు. దీంతో 10 రోజులుగా గుత్తేదారు చేతులెత్తేసి ఎక్కడి చెత్తను అక్కడే వదిలేశారు. దీంతో ఆటోనగర్లోని రోడ్లు, కూడళ్లు, వర్క్షాపులు ఇలా ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బళ్ళు పెట్టడం, బళ్ళు తీగిపోవడం, షెడ్లు ఉంచుకొని కూడా కొంతమంది షెడ్లో బళ్ళు పెట్టకపోవడం, చెత్త కూడా ఎవరు పడితే వాళ్ళు కొట్టు ముందే చేస్తున్నారు. చెత్త ఊడ్చేవాళ్ళు కూడా సరిగ్గా ఊడట్లేదు. ఇప్పుడు చెత్త రోడ్డు మీదకి వెళ్తే బళ్ళు ఎలా వెళ్తాయండి? మొన్న 4 రోజులు ఆపారు, ఇదంతా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హోటల్స్ వాళ్ళు కూడా ఎలా పడితే అలా చేస్తున్నారు, రోడ్డు మీదకి వేయడం. అది కరెక్ట్ కాదు. మరి ఇది స్పందించి మీరు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాను. ఆటోనగర్ నుంచి రోజు 30 టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం 300 టన్నుల చెత్త ఆటోనగర్ మొత్తంలో పోగైంది. ఇటీవలి వర్షాలకు ఆ చెత్త కుళ్లిపోయి భరించలేని దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త కుప్పలు, కంపు మధ్యే కార్మికులు రోజువారీ పనులు చేసుకుంటున్నారు. 1.5 కాలంగా చెత్త సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆటోనగర్లో చెత్త ఎత్తట్లేదండి. ఏ రోడ్లో చూసినా కుప్పలు తెప్పలుగా ఉండిపోతుంది. మా షెడ్ ముందు చూడండి ఎంత లోతునుందో, ఇంత గుట్ట ఉందన్నమాట. బళ్ళు మేము లోపల పెట్టుకోవాలన్నా బయట పెట్టుకోవాలన్నా నానా ఇబ్బంది. వాసన కంపు కొడుతుంది అనమాట. ఆటోనగర్లో ఎవరో తీని కూడా ఇట్లా దాదాపు 10 రోజుల పైనుంచి. అంతకుముందు తీసేవాళ్ళు కానీ 10 రోజుల నుంచి అసలు రావట్లా. నీళ్ళు వెళ్ళట్లేదండి. మొత్తం ఆటోనగర్లో మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయి. దానివల్ల స్మెల్ వస్తుంది, నుంచోలేకపోతున్నాం. ఇప్పుడు ఆ టీ క్యాంటీన్ దగ్గర 4వ రోడ్డు మూల మీదకి వెళ్తా, టీ క్యాంటీన్ దగ్గర నుంచి ఉంటే గబ్బు, దోమలు. ఇప్పుడు ఈ వాటర్ చూడండి ఎక్కడక్కడ ఆగిపోయి ఉంది. వర్షాకాలంలో చినుకులు పడినాయంటే మరీ ఘోరంగా ఉంటుంది. లైట్లు అక్కడ ఒకటి వెలుగుతుంది, అన్నీ వెలగట్లేదు. రోడ్లు మాత్రం గుంటలు పడి ఉన్నాయి. అంత ముందులాగా జనాలు ఎవరో కూడా రావట్లేదండి. ఈ వాసనకి ఎవరు ఉండలేక రావట్లేదు. చినుకులు పడితే ఇంకా దోమలు వచ్చేస్తాయి. కలరా, ఈ బీమా, టైఫాయిడ్, జ్వరాలు ఇవన్నీ వచ్చేసి ఇంకా హాస్పిటల్ పాలు అయిపోవడం. ఆటోనగర్లో చెత్తతో పాటు వీధి దీపాల సమస్య కూడా తీవ్రంగా ఉంది. ప్రధాన రహదారి మినహా మిగతా లైట్లు వెలగటం లేదని కార్మికులు చెబుతున్నారు. గుంతల రహదారులు తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయని వాపోతున్నారు. అక్కడక్కడా కంకర వేసి వదిలేశారు. ఆటోనగర్లో నిత్యం 1,00,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు. వారితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. సమస్యలున్నా పరిష్కరించే నాథుడే లేడని స్థానికులు చెబుతున్నారు. మా ఎంపీ గారు అందరూ కలిసి చెప్పారు. ఎందుకంటే 2-3 రోజుల్లోనే దాన్ని జిందాల్ ఫ్యాక్టరీకి ఇక్కడి నుంచి గుంటూరు దగ్గర జిందాల్ ఉంది, జిందాల్ తేడానికి జరుగుతుంది. అప్పుడు దాకా మా జడ్ఎం గారు ఏంటంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ మాకేదో చిన్న సైట్ ఉంటే ఆ సైట్లో కొట్టమని చెప్పడం జరిగింది. నిన్న నుంచి మొదలుపెట్టారు. ఆల్రెడీగా 100 టన్నులు వెళ్ళిపోయింది. ఇంకో 150 టన్నులు ఉంది. అది కూడా ఈ 2-3 రోజుల్లో పూర్తి చేస్తామని జడ్ఎం గారు హామీ ఇచ్చారు. పూర్తిగా ఈ డ్రైన్లు తీస్తేనే ఈ 15 కాలనీల నుంచి వచ్చే వాటర్ కిందకి వెళ్తుంది. లేకపోతే మేము లో లెవెల్లో ఉన్నాం కాబట్టి ఆ పంట కాలంలోకి వెళ్ళాలంటే మా డ్రైన్లు తీయకపోతే ఆ కాలనీ మాతో పాటు కాలనీలు కూడా మునిగిపోతాయి. మా సమస్యని క్లియర్ చేయట్లేదు. మేము చాలా జాగ్రత్తగా దీన్ని పరిశుభ్రంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. గతంలో కంటే మెరుగ్గా ఉండేలాగా మేము అధికారులతో మేము చర్చించి దీనికి సొల్యూషన్ కనిపెడతాము. పారిశ్రామిక ప్రాంత స్థానిక అథారిటీ IALA పాలక మండలి పదవీకాలం ముగిసి 3 ఏళ్లయింది. ఎన్నికలు నిర్వహించి తక్షణమే పాలక మండలి ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కార్మిక సంఘాల నాయకులు తిరుగుతున్నారు. అప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. స్వచ్ఛతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటే విజయవాడ ఆటోనగర్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదు. రోజుల తరబడి చెత్త వ్యర్థాలు తొలగించకపోవడంతో రహదారులపై కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త తొలగించడంతో పాటు రహదారులు, మౌలిక వసతుల కల్పన మెరుగుపరచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.